ఇయాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్చేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోరి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్ల పెళ్ళి అయిపోతుంది, వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్ల బుద్ధి చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడ్పే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. ఆగస్టు నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు కానీ మిమ్మల్ని భయభ్రాంతులు చేసేయడానికి లేనిపోయి చెప్పడం చేసి ఇవి జపాలు పెట్టాలి అనే ఉద్దేశం కానీ, లేకపోతే కోట్లు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి, సంతోష పెట్టడానికి చెప్పే మాటలు కానీ ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీకు శాస్త్రమే కావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. కాదు మాకు చాలా ఆనందంగా చెవులకి వీణులు విందుగా ఉండే మాటలు కావాలంటారా మీ ఇష్టం. మీ మీ అవకాశానికి మొదలు పెట్టేస్తున్నాం. అవి అట్లా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నాము. అంటే నేను కాదనుకోండి, ఉన్నాం కాబట్టి అది ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం 4వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. దీన్ని సుఖస్థానము అంటాము. కాబట్టి ఇక్కడ మాతృస్థానము అంటాము, విద్యాస్థానం అంటాం, భూమి స్థానం అంటే, గృహస్థానం అంటాం, వాహన స్థానం అంటాం. మన స్వభావం ఈ 4టిని కూడా ఖచ్చితంగా పాడు చేస్తుంది రాహుగ్రహము. మీకు సుఖాలు అన్ని తగ్గుతాయి. భూమి విషయాల్లో, గృహ విషయాల్లో, ముందు అమ్మాలన్నా అమ్మలేరు, కొనాలన్నా కొనలేరు. తల్లిగారి విషయంలో కొంచెం ఆరోగ్యంలో అటు ఇటు అవ్వచ్చు. స్టూడెంట్ అనుకుందాం, వృశ్చిక రాశి స్టూడెంటే ఉన్నాడు, వాడికి కూడా ఆ విద్య మీద కొంత ఇంట్రెస్ట్ తగ్గటం, మిగతా విషయాల మీద ఎక్కువ అక్కలేని విషయాల మీద ఫోకస్ పెట్టడం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో శని భగవాన్ సంచారం సంతానం మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, అక్కర్లేని విషయాల మీద దృష్టి ఎక్కువ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శని భగవాన్ యొక్క ఫలితాలు ఉంటాయి. ఇక 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం 2 రోజుల పాటు జరుగుతోంది. ఇది భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగా గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి 8వ స్థానంలో ప్రవేశించి 29 రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల దాంతో పాటుగా బుధుడు కూడా ఒక 5 రోజులు ఉన్నారు. ఆ బుధుడు 8వ స్థానంలో ఉండటం మంచిది, దాని గురించి అది మళ్ళీ సెపరేట్ చెప్పుకుందాం. కానీ కుజుడు 29 రోజులు ఉండటం ద్వారా అక్కడ మనకి 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి కొంత దుర్వార్త, ఎవరో చనిపోయారనేటటువంటి దుర్వార్త వినడం, పెద్ద దుఃఖం కలగటం, ధన నష్టం జరగటం, కొన్ని చోట్ల పరాభావాలు, అవమానాలు జరగటం, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతాయి. ఇకపోతే బుధుడు కూడా అక్కడ 8వ స్థానంలో 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆయన ఒక్కడు మాత్రం 8వ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు
రెండే రెండు, ఒకటి బుధుడు, రెండు శుక్రుడు. ఆ ఇద్దరిలో బుధుడు కూడా ఇక్కడ 8వ స్థానంలో 29 రోజులు ఉంటున్నాడు కాబట్టి సుమారుగా నెలంతా కూడా ఉన్నట్టే ఆయన కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఎవరో మరి ఇట్లాంటి పెద్ద పెద్ద కష్టాలు కాకుండా, ఎవరో ఆయు ప్రాణం పోయింది అటువంటివి కాకుండా కొన్ని శుభవార్తలు మనకి అందజేయడం జరుగుతుంది ఆయన ద్వారా. అలాగే ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇట్లా చేస్తాడు బుధుడు భగవానుడు 8వ స్థానంలో ఉండి. ఇక అదే బుధుడు అదే కుజుడు 29 రోజులు నెలంతా అక్కడే ఉన్నారు. బుధుడు 5 రోజులు అక్కడే ఉంటున్నారు. ఆయన కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు మాత్రం మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ మిగతా 26 రోజులు 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ఆ 29 రోజులు కూడా మనకి 9వ స్థానం కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుందంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, ధన విషయాల్లోనూ, గుడికి వెళ్ళటము ఇట్లాంటి విషయాల్లోనూ, మనం ఏదైనా ఉపాసన ఏదో తీసుకుంటాం ఏ గురు ద్వారా, వాటి మీద కూడా చేస్తూ ఉంటాం. కానీ బుద్ధి మాత్రం అక్కడ నిలబడదు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని ద్వారా వస్తూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది నెలంతా కూడా. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తుందండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావండి, ఇట్లా గుళ్ళు గోపురాలు జరగటం కానివ్వండి, వాహన సౌఖ్యం కానివ్వండి, దైవభక్తి కానివ్వండి, అన్ని కూడా చాలా బాగుంటాయి. ఈ భాగ్యస్థానంలో ఉన్న సందర్భంలో కొంతమందికి గురువు యొక్క సంచారం కాబట్టి కొంతమందికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా అందులోనూ ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దాని ప్రభావం ఏమి కాదు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న కారణంగా చాలా శుభ ఫలితాలు, ఏదో ఒక భాగ్యం కలిగించేటటువంటి అవకాశాన్ని గురువు ప్రసాదిస్తాడు. అందులో సందేహమే లేదు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 17వ తారీఖు వరకు ఉంటారు. అక్కడ మనం అనుకున్నట్టుగానే తండ్రి గారి ఆరోగ్య విషయంలో, ధనధాన్యాల విషయంలో కొంచెం ఇందాక మనం గురువు చాలా మంచి చేస్తాడని చెప్పుకున్నాం కదా, తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని 17 రోజులు ఆయన అందిస్తున్నాడు. తదుపరి 14 రోజులు ఆయన దశమ స్థానంలో 14 రోజులు ఉంటారు. ఈ 14 రోజులు మాత్రం రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఉద్యోగార్థులకి ఉద్యోగము, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, వాడు చదువుని బట్టి కావచ్చు, లేకపోతే వాడి క్వాలిఫికేషన్ బట్టి కావచ్చు, వాడి టాలెంట్ బట్టి కావచ్చు, ఏదో మొత్తం మీద ఒక పని అంటూ ఏ పని లేకుండా తిరిగే వాడికి ఒక పని దొరకచ్చు. లేదా ఏదో పని చిన్నదో పెద్దో చేసుకుంటున్న వాడికి కొంచెం ఒక మెట్టు పెద్ద ఉద్యోగం కూడా వచ్చే అవకాశం మనకి దశమ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల 14 రోజుల్లో, అంటే 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అది రవి వల్ల కలుగుతుంది. ఇక శుక్రుని యొక్క కేతు సంచారం తీసుకుందాం. కేతు సంచారం మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఇబ్బందులు కలగజేస్తాడు. అనేక ఆటంకాలు, ఇష్టం లేని దగ్గరికి, గవర్నమెంట్ ఉద్యోగమే అనుకుందాం, ఆయనకి ఇష్టం లేనటువంటి జాగాకి, ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇట్లాంటి ఏదో ఒక ఆటంకం, కొంతమంది డిస్మిస్ అవ్వడం, కొంతమంది సస్పెండ్ అవ్వడం, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. ఆ విధంగా ఉద్యోగంలో, అది గవర్నమెంట్ అయితే, ప్రైవేట్ అయింది అనుకోండి, ఇంకా చెప్పాల్సిన పని లేదు, వాడికి ఇష్టం ఉంటే ఉంచుకుంటాడు, లేకపోతే పొమ్మంటాడు. ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతు వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 2 రోజులు, ఏకాదశ స్థానంలో 29 రోజులు, మొత్తం మీద నెలంతా కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి 2 రోజులు, వృత్తిపరమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఏకాదశి స్థానంలోకి వచ్చాక ధనానికి లోటు ఉండదు. ఏ పని చేసినా కూడా చాలా అందులో మీ యొక్క ప్రావీణ్యం కనబడుతుంది. తద్వారా మీరు శుక్రుని యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి, ఏకాదశి స్థానం కూడా కాబట్టి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన కాలము. అలాగే అంచేత ఈ విధమైనటువంటి శుక్రగ్రహ అనుగ్రహం వల్ల మీరు ఈ రంగాల్లో ఖచ్చితంగా రాణించగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి గోచరిస్తూ ఉన్నది. శుభం.